దేశీయంగా 4 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇన్నాళ్లు మిడిసిపడ్డ పసిడి బడ్జెట్ దెబ్బకు కాస్త దిగొచ్చింది. నిర్మలమ్మ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం దూకుడుకు బ్రేక్ పడింది. మరి గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా? తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది? అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ పెరుగుతున్నదన్న మన దగ్గర తగ్గుదల తాత్కాలికమేనా? అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లకు పసిడి రేట్లకు లింక్ ఏంటి? అసలు బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా? బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించారు. నిజంగానే ఇది ఎవరూ ఊహించలేదు. కాస్తో కూస్తో కరుణిస్తారని అంతా భావించినా నిర్మలమ్మ ఏకంగా 9% తగ్గించారు. దీంతో 4 రోజులుగా బంగారం రేట్లు తగ్గుతున్నాయి. బడ్జెట్ ముందు రోజు ఉన్న ధరతో పోల్చితే 10 గ్రాముల పసిడి దాదాపు 4,000 తగ్గింది. జూలై 22న హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 67,700గా ఉంది. కానీ ఇప్పుడు అది 64,000కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా దాదాపు 4,000 తగ్గి 70,000కు కాస్త దిగువకు వచ్చింది. బంగారం ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అన్నది మదుపరులకు అర్థం కావడం లేదు. మార్కెట్ నిపుణులు మాత్రం ఇంకాస్త తగ్గి మళ్లీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బంగారంపై ప్రాఫిట్ బుకింగ్కు దిగుతున్నారని, దీనివల్ల కొంతమేర ధర తగ్గుతుందన్నది వారి లెక్క. అయితే ఇది తాత్కాలికమేనని, రానున్న రోజుల్లో మళ్లీ పసిడి పరుగులెత్తుతుందని చెబుతున్నారు. పైగా బంగారం ధర తగ్గిన దగ్గర నుంచి మన దగ్గర సేల్స్ పెరిగాయి. ఇన్నాళ్లు బంగారం అంటే కాస్త భయపడ్డ మదుపరులు బంగారం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ మనది. ఒక్కసారిగా రేట్ తగ్గడంతో కొనుగోళ్లు దాదాపు 20% పెరిగాయని అంచనా వేస్తున్నారు. త్వరలో పండుగల సీజన్ కూడా మొదలు కానుండటంతో మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో డిమాండ్ ఉండొచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 65,800 దగ్గర మద్దతుందని అంటున్నారు. అంటే మరో 2,000 వరకు తగ్గొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. గురువారం ప్రపంచ మార్కెట్లలో బంగారం దాదాపు 1% తగ్గింది. బంగారంపై మదుపు చేయడానికి ఇది సరైన సమయమన్నది నిపుణుల సూచన.